హాయ్ హలో ఫ్రెండ్స్, అవి ఏపీఎస్సి గ్రూప్స్కి స్వాగతం. మనం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో భాగంగా తర్వాతి అంశము చారిత్రక పూర్వయుగము. తర్వాతి అంశం ఏమిటంటే చారిత్రక పూర్వయుగము. గత స్మృతులను తెలుసుకోవడాన్ని మనం చరిత్రను పిలుస్తాం. గతంలో జరిగిన విషయాల గురించి మనం తెలుసుకోవడాన్ని మనం ఏమంటామంటే చరిత్ర అంటారు. గతంలో జరిగిన విషయాలను మనం చర్చించుకోవడాన్ని చరిత్ర అంటారు. మనకు లభిస్తున్న చరిత్రను ఆధారాల ప్రకారం ఎన్ని భాగాలుగా విభజించవచ్చు అంటే 3 భాగాలుగా. మనకు లభిస్తున్న చరిత్రను ఆధారాల ప్రకారం ఎన్ని భాగాలుగా విభజించవచ్చు అంటే 3 భాగాలుగా విభజించవచ్చు. అవి ఏమిటంటే ముఖ్యంగా చారిత్రక పూర్వయుగం. చారిత్రక పూర్వయుగం అంటే ప్రోటో హిస్టారిక్ పీరియడ్. ప్రోటో హిస్టారిక్ పీరియడ్ అంటే ఈ చారిత్రక పూర్వయుగం అంటే ఏమిటంటే లిఖిత పూర్వక ఆధారాలు లేని కాలం. ఈ చారిత్రక పూర్వయుగంలో లిఖిత పూర్వక ఆధారాలు ఏవి మనకి కనిపించవు. ఎవరి కాలం అంటే ఆది మానవుల కాలం. ఆది మానవుల కాలం. లిపి గురించి అవగాహన లేదు కాబట్టి ఆది మానవులు నివసించిన కాలాన్ని మనం ఏమిగా పిలవచ్చు అంటే చారిత్రక పూర్వయుగము అని పిలవచ్చు. పూర్వ సంధి చరిత్ర, ప్రీ హిస్టారిక్ పీరియడ్. ఈ పూర్వ సంధి చరిత్రలో మనకి లిఖిత పూర్వక ఆధారాలు లభించినాయి. కానీ ఆ లిపి అర్థం కాకపోవడం వల్ల మనము నాటి పరిస్థితులను తెలుసుకోలేకపోతున్నాం. మన పూర్వ సంధి చరిత్రలో లిపి ఉంది, కానీ ఆ లిపిని చదవలేకపోతున్నాం కాబట్టి ఆనాటి పరిస్థితులను మనము పూర్తిగా తెలుసుకోలేకపోతున్నాం. ఈ పూర్వ సంధి చరిత్ర ఉన్న కాలము సింధు నాగరికతకి వర్తిస్తుంది. ఎందుకంటే మనం సింధు నాగరికతలో ఉన్న చిత్రలిపిని ఇప్పటి వరకు చాలా విషయాలను అర్థం చేసుకోలేకపోయినాం. చారిత్ర యుగం, 3వ అంశము చారిత్రక యుగం. ఈ చారిత్రక యుగంలో లిఖితపూర్వక ఆధారాలు ఉన్నాయి. లిపిని చదువుకోగలుగుతున్నాము. లిఖితపూర్వక ఆధారాలు మనకి లభించినాయి మరియు నాటి లిపిని మనము చదువుతున్నాం. ఈ చారిత్రక యుగానికి ఉదాహరణగా మనము ఆర్య నాగరికతను చెప్పవచ్చు. ఈ విధంగా లిపి లేని చారిత్రక పూర్వయుగాన్ని మరలా ఈ చారిత్రక పూర్వయుగంలో ముఖ్యంగా మానవుడు పుట్టినప్పటి నుండి లిపి కనుక్కునేంత వరకు జరిగిన సాంకేతిక, సాంస్కృతిక, సామాజిక పరిమాణాల పరిశీలననే ఈ చారిత్రక పూర్వయుగంలో మనకు కనిపిస్తుంది. చారిత్రక పూర్వయుగంలో మానవుడు పుట్టినప్పటి నుండి లిపి కనుక్కునేంత వరకు జరిగిన సాంకేతిక, సాంస్కృతిక, సామాజిక పరిమాణాల పరిశీలనే మనము చారిత్రక పూర్వయుగంగా చెప్పవచ్చు. భూమి ఏర్పడిన కాలంని శాస్త్రవేత్తలు అజీవిక కాలంగా తెలిపారు. భూమి ఏర్పడిన కాలాన్ని శాస్త్రవేత్తలు అజీవిక కాలంగా శాస్త్రవేత్తలు అన్నారు. ప్రస్తుతం ఉన్న ఈ మానవ ఆకృతి ప్లిస్టోసిన్ కాలంలో ఐసేజ్ కాలంలో ఏర్పడింది. ప్రస్తుతం ఉన్న మానవ ఆకృతి చతుర్దశ యుగంలోని ప్లిస్టోసిన్ కాలంలో మంచు యుగంలో ఏర్పడింది. మనిషి ఏర్పడినప్పుడు ఆది మానవుడు అనాగరికుడుగా జంతువులను వేటాడుతూ సంచార జీవనం చేస్తూ చెట్టు తొర్రల్లో నివసించేవాడు. ఆది మానవుడు అనాగరికుడుగా జంతువులను వేటాడుకుంటూ సంచార జీవనం చేస్తూ చెట్టు తొర్రల్లో నివసించేవాడని మనకు తెలుసు. ఆది మానవుడు తన జీవిత కాలంలో ఉపయోగించిన వస్తువులు మరియు పనిముట్ల ఆధారంగా చారిత్రక పూర్వయుగాన్ని మరలా ఎన్ని భాగాలుగా విభజించినారంటే 4 భాగాలుగా విభజించినారు. ఎన్ని భాగాలుగా విభజించినారంటే 4 భాగాలుగా విభజించారు. అవి ముఖ్యంగా ప్రాచీన శిలాయుగము, మధ్య శిలాయుగము, నవీన శిలాయుగము, ఇనుము యుగము లేదా ఆయో యుగం. ప్రాచీన శిలాయుగం లేదా పాతరాతి యుగం లేదా ఆహార సేకరణ దశ అని ఈ పేలియోలిథిక్ ఏజ్ని చెప్పవచ్చు. ఇది క్రీస్తు పూర్వము 1,50,000 సంవత్సరాల నుంచి 8,500 సంవత్సరాల వరకు ఉంది. ఈ పేలియోలిథిక్ అనే గ్రీకు పదానికి అర్థము ప్రాచీన శిల. చాలా వరకు భారతదేశంలో చారిత్రక పూర్వయుగ లక్షణాలు శాస్త్రీయంగా జరగలేదు. తర్వాత బ్రూస్ వుడ్ అనే శాస్త్రజ్ఞుడు 1892లో
మద్రాస్ సమీపంలోని పల్లవరం దగ్గర కొన్ని రాతి పనిముట్లను కనుక్కోవడంతో ఈ పాతరాత యుగంకి సంబంధించిన మరియు చరిత్ర స్పష్టంగా కనిపించింది. బ్రూస్ ఫుట్ మరియు కమియోడ్ పరిశోధనల అనంతరము శాస్త్రీయంగా పాతరాతి యుగాన్ని మనము తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఈ పాతరాత యుగంలో మానవుడు పశువుల్లా తిరుగుతూ ఆహారాన్ని సొంతంగా ఎలా తయారు చేసుకోవాలో తెలియక పూర్తిగా ప్రకృతిపై ఆధారపడి నదీ తీరంలో ఉన్న సహజ సిద్ధ గుహల్లో జీవించేవాడు. ఈ కాలం నాటి మానవుడు ఎలా ఉన్నాడంటే జంతువుల్లాగా తిరుగుతూ ఆహారాన్ని సొంతంగా ఎలా తయారు చేసుకోవాలో తెలియక పూర్తిగా ప్రకృతిపై ఆధారపడి, అంటే పండ్లు పొలాలు అలాంటివి దొరికిన వాటిని తింటూ ఉన్నాడు. కానీ సొంతంగా ఆహారం ఎలా చేసుకోవాలో నాటి మానవుడికి తెలియదు. ఈ విధంగా నదీ తీరంలో ఉన్నటువంటి సహజసిద్ధ గుహల్లో జీవించి జంతు చర్మాలనే దుస్తులుగా ధరించి ఈ పాతరాత యుగానికి చెందిన మానవుడు తన జీవితంలో మొత్తం ఆహారం కోసమే ప్రయత్నించేవాడు. అందువల్ల ఈ పాతరాత యుగాన్ని ఆహార సేకరణ దశగా మనం ఎందుకు చెప్పవచ్చు అంటే, పాతరాత యుగానికి చెందిన మానవుడు కేవలం ఆహారం కోసమే తన జీవితంలో ప్రయత్నాలు చేస్తుండడం వల్ల పాతరాత యుగానికి మనము ఆహార సేకరణ దశగా కూడా చెప్పవచ్చు. ఈ పాతరాత యుగంలో వాడిన పరికరాల్లో రాతితో చేసిన గొడ్డళ్ళు, బొరిగెలు ముఖ్యమైనవి. పాతరాత యుగంలో మానవుడు తయారు చేసుకున్న రాతి పరికరాలలో ముఖ్యమైనవి ఏవేవి అంటే చేతిగొడ్డళ్ళు, బొరిగలు. ఈ కాలానికి సంబంధించిన ఆనవాళ్లు ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నాయి అంటే కర్నూలు, కడప, అనంతపురము, గుంటూరు, నెల్లూరు ప్రాంతాలలో ఈ పాతరాతి యుగానికి చెందిన పనిముట్లు దొరికాయి. ఈ పాతరాతి యుగానికి చెందిన పనిముట్లు ఎక్కడెక్కడ దొరికాయి అంటే కర్నూలు, కడప, అనంతపురం, గుంటూరు, నెల్లూరు ప్రాంతాలలో మనకు లభించాయి. కడప, కర్నూలు ప్రాంతాలలో ఈ రాతి పనిముట్లను పగులు రాయితో చేసుకుంటే, కృష్ణానదికి ఉత్తరానున్న ప్రాంతాల్లో సున్నపు రాయిని ఆ కాలపు మానవులు వాడారు. కర్నూలు, కడపలో ఆది మానవులు పనిముట్లను పగులు రాయితో చేసుకుంటే, కృష్ణానదికి ఉత్తరాన ఉన్న గుంటూరు అటువైపు ప్రాంతంలో సున్నపు రాయిని పనిముట్ల కోసం వాడారు. అదే విధంగా పాతరాతి పనిముట్లు కూడా పాతరాతి మానవుడు ఉపయోగించాడు. ఈ పాతరాతి పనిముట్లకు ప్రధాన కేంద్రము ప్రకాశం జిల్లాలోని డోర్నకల్ దగ్గర గల నందికనమ ఇది గిద్దలూరుకి సమీపంలో ఉంది. ఈ పాతరాతి పనిముట్లకు ప్రధాన కేంద్రంగా ప్రకాశం జిల్లాలోని డోర్నకల్ దగ్గర గల నందికనమ వద్ద ప్రధాన స్థావరంగా ఉంది. అదేవిధంగా పాతరాతి యుగానికి చెందినటువంటి ఇంకొక ప్రధాన స్థావరము కర్నూలు జిల్లాలోని బేతంచెర్ల దగ్గర గల బిల్ల సొరంగం దగ్గర మనకు చాలా పనిముట్లు దొరికాయి. ఈ పనిముట్లు ఆఫ్రికాలోని పనిముట్లతో పోలిక ఉన్నాయి. ఆఫ్రికాలోని పనిముట్లతో పోలిక ఉన్న పనిముట్లు ఎక్కడ లభించాయి అంటే కర్నూలు జిల్లాలోని బేతంచెర్ల దగ్గర బిల్ల సొరంగం. ఇక్కడ ఉపయోగించిన శిల ఏమంటే స్ఫటిక శిల లేదా క్వార్ట్జైట్ శిల. ఈ పాతరాతి యుగం నాటికే మత విశ్వాసాలు ప్రారంభమయ్యాయని మనము తెలుసుకోవచ్చు. దీనికి ఉదాహరణగా కర్నూలు జిల్లాలోని బిల్ల సొరంగంలో జరిగిన జంతు కళేబరాలు తలలు లేకుండా ఉన్నాయి. బిల్ల సొరంగంలో దొరికిన జంతు కళేబరాలు తలలు లేకుండా ఉండటం వల్ల మనము ఆనాటికే మత విశ్వాసాలు కూడా ప్రారంభమయ్యాయని మనం చెప్పుకోవచ్చు. ఈ పాతరాతి యుగాన్ని తొలి పాతరాతి యుగము, మధ్య పాతరాతి యుగము, ఎగువ పాతరాతి యుగం అనే ఉపవిభాగాలుగా విభజించి కూడా మనము తెలుసుకుంటున్నాం. తొలి పాతరాతి యుగంలోనే నిప్పు కనుగొనబడింది. నిప్పు ఏ యుగంలో కనబడిందంటే తొలి పాతరాతి యుగంలోనే కనబడింది. ఎక్కడంటే కెన్యా సమీపంలోని తుర్కాన సరస్సు సమీపంలోని కుబీఫోరా అనే గుహ వద్ద. ఎక్కడ కనుగొనబడిందంటే కెన్యాలోని తుర్కాన సరస్సు సమీపంలోని కుబీఫోరా గుహ వద్ద. ఈ పాతరాత యుగ పనిముట్లు ఆఫ్రికాలోని పనిముట్లతో పోలికలకు ఉండటం వల్ల
శాస్త్రవేత్తలు పాతరాతి యుగానికి చెందిన మానవులు నిగ్రోటో తెగలకు చెందిన వారని వివరించారు. పాతరాతి యుగానికి చెందిన మానవులను ఎందుకు నిగ్రోటో తెగలకు చెందిన వారని శాస్త్రవేత్తలు చెప్పారంటే, పాతరాతి యుగంలో ఉన్న మానవులు ఉపయోగించిన పనిముట్లు మరియు ఆఫ్రికాలో ఉపయోగించిన పనిముట్లతో పోలికలు ఉండడం వల్ల శాస్త్రవేత్తలు పాతరాతి యుగానికి చెందిన మానవులను నిగ్రోటో తెగలకు చెందిన వారని తెలియజేశారు. మధ్యరాతి యుగం. పాతరాతి యుగం అనంతరము మధ్యరాతి యుగం, మీసోలిథిక్ పీరియడ్. దీనిని సూక్ష్మరాతి యుగం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ కాలంలో ఉపయోగించిన పరికరాలు, పనిముట్లు సూక్ష్మంగా ఉండడం వల్ల ఈ మధ్యరాతి యుగాన్ని సూక్ష్మరాతి యుగం అని కూడా పిలుస్తారు. మైక్రోలిథిక్ పీరియడ్. మధ్యరాతి యుగంలోని శిలలు కాస్పియన్ మహాసముద్రపు శిలలతో పోలికలు ఉన్నాయి. పాతరాతి శిలలు ఏ ప్రాంతంలోని శిలలతో పోలికలు ఉన్నాయంటే ఆఫ్రికాలోని శిలలతో పోలికలు ఉంటే, మధ్యరాతి యుగానికి చెందిన శిలలు కాస్పియన్ మహాసముద్రపు శిలలతో పోలి ఉన్నాయి. ఈ సూక్ష్మరాతి యుగానికి చెందిన పనిముట్లను మరియు స్థావరాలను నెల్లూరులోని మున్నేరు నది ప్రాంతంలో రాబర్ట్ 28 స్థావరాల్లో వెలికి తీశాడు. ఎవరంటే రాబర్ట్ బ్రూస్ఫుట్. ఎక్కడంటే నెల్లూరులోని మున్నేరు నది తీర ప్రాంతంలో వెలికి తీశాడు. ఈ మధ్యరాతి యుగానికి చెందిన మానవులు ఎత్తైన ప్రాంతాలలో నివసిస్తూ జంతువులు, చేపల వేట లాంటివి చేశారు. ఈ కాలంలో ఉపయోగించిన పనిముట్లలో చెకుముకురాయి, కురివిందము, స్ఫటికము, విల్లంబులు, కత్తులు, బాణాముఖాలు, బొరిగెలు, గీకుడు రాళ్ళు లాంటివి ముఖ్యమైనవి. పనిముట్లు శక్తివంతంగా ఉండడానికి ఒక కర్రకు రాతిని కట్టి బిగించి బలంగా చేసుకునేవారు. కర్రకు బిగిస్తే అవి చాలా బలంగా ఉంటాయి కాబట్టి ఆ విధంగా వీళ్ళు చేసుకునేవారు. ముఖ్యంగా చేతిగుడ్డలకు ఈ విధంగా తయారు చేసుకునేవారు. ఈ యుగం చివరి నాటికి కుండలు తయారు చేసుకోవడం తెలుసుకోవడంతో ఆహారాన్ని సేకరించి వండుకోవడం మొదలుపెట్టారు. ఆహారాన సేకరణ దశ చెప్పుకోవచ్చు. మనం పాతరాతి యుగంలో ఆహార సేకరణ అని చెప్పుకుంటే, ఇక్కడ వచ్చేసి వండుకునే దశగా చెప్పుకోవచ్చు. ఆహారాన్ని వండుకునే దశ. ఎందుకంటే ఈ యుగం చివరిలో కుండలు కనుక్కోవడంతో ఆహారాన్ని వండుకునే దశలోకి నాటి మానవుడు వెళ్ళాడు. ఈ రాతి యుగానికి చెందినటువంటి మానవుడు ఖడ్గమృగము, ముంగీస, దుప్పి, ఎలుక లాంటి జంతువులను ఆహారంగా స్వీకరించాడు. ఖడ్గమృగము, ముంగీస, దుప్పి మరియు ఎలుక లాంటి జంతువులను ఆహారం ఏ కాలంలో ఉపయోగించారంటే మధ్యరాతి యుగంలో. మధ్యరాతి యుగానికి చెందిన ముఖ్యమైన స్థావరాలు నాగార్జునకొండ, గిద్దలూరు మరియు తెలంగాణలోని కొండాపూరు, ఆదిలాబాద్. నవీన శిలాయుగము లేదా కొత్త రాతి యుగము లేదా నియోలిథిక్ పీరియడ్ లేదా ఉత్పత్తి దశ. ఈ నవీన శిలాయుగంలో ఆహారం సేకరించడం ప్రారంభమై స్థిర నివాసం ఏర్పరచుకొని, ఈ యుగంలో నవీన శిలాయుగంలో నల్లరాయి శాసనంతో పనిముట్లను నైపుణ్యంగా తయారు చేశాడు. ముఖ్యంగా ఈ కాలం నాటికి చెందిన పనిముట్లు గొడ్డలి, రెండు వైపులు సాన ఉన్న ఉలి, సుత్తి, నాగటి కర్రు. రెండు వైపులా సాన ఉన్న ఉలి, సుత్తి, నాగటి కర్రు. ఈ యుగ అవశేషాలను చారిత్రక యుగ పితామహుడైనటువంటి రాబర్ట్ బ్రూస్ఫుట్ అనంతపురంలోని 25 స్థావరాల్లో వెలికి తీశాడు. నవీన శిలా యుగానికి చెందినటువంటి అవశేషాలను చారిత్రక పిత అయినటువంటి రాబర్ట్ బ్రూస్ఫుట్ 25 స్థావరాల్లో వెలికి తీశాడు. పూరిగీసెడల నిర్మాణం, జంతువుల మచ్చిక చేసుకోవడం మరియు భూమిని దున్నిన ఆనవాళ్లు ఈ నవీన శిలాయుగంలోనే ప్రారంభమైంది. పూరి గుడిసెల నిర్మాణము, జంతువులను మచ్చిక చేసుకోవడము, భూమిని దున్నుకోవడం మొదలైనటువంటి ఆనవాళ్లు మనకు నవీన శిలాయుగంలోనే కనిపిస్తుంది. జంతువులను మచ్చిక చేసుకోవడంతో వాటి నుండి వచ్చే పశువు పేడతో పిడికలు తయారు చేసుకొని ఆహారాన్ని ఉడకబెట్టుకోవడం కూడా నేర్చుకున్నారు. ఏ యుగంలో అంటే నవీన శిలాయుగంలో. ఈ నవీన శిలాయుగమును గోల్డెన్ చైల్డ్ అనే శాస్త్రవేత్త నాగరికత విప్లవం అని కీర్తించాడు. ఎందుకంటే ఈ కాలంలోనే పురుషాధిక్యత జరిగింది, మత విశ్వాసాలు పెరిగినాయి, శ్రమ విభజన కూడా జరిగింది. అందువల్ల ఈ యుగమును గోల్డెన్ చైల్డ్ అనే శాస్త్రవేత్త నాగరికత విప్లవమును అన్నాడు. ఈ నవీన శిలా యుగంలోనే మొట్టమొదటిసారిగా రాగి అనే లోహమును ఉపయోగించారు.
ఈ రాగి అనే లోహమును ఉపయోగించిన తర్వాత మిశ్రమ లోహాలను కూడా తయారు చేసుకున్నారు. రాగి మరియు తగరమును మిక్స్ చేసి కాంస్యము లేదా తామ్రము బ్రాంజ్ను తయారు చేసుకోవడంతో వీరికి చాలా నైపుణ్యమైన అలవాట్లు ఉన్నట్లు మనకు తెలుస్తుంది. నవీన శిలాయుగానికి చెందిన లక్షణాలు దక్షిణ భారతదేశంలో తొలుత కనిపించకపోయినా తర్వాత బ్రహ్మగిరి, పుదుచ్చేరిలో ఈ లక్షణాలు కల్పించడంతో ఈ ఈ లోహయుగమును తామ్ర లోహయుగము లేదా చాల్కోలిథిక్ పీరియడ్ కూడా అని పిలిచవచ్చు. చాల్కోలిథిక్ ఏజ్ కి చెందినటువంటి స్థావరాలు కర్నూలు. ఈ నవీన శిలాయుగానికి చెందినటువంటి స్థావరాలు కర్నూలులోని పాతపాడు వద్ద కర్రలతో నిప్పును పుట్టించిన చిత్రాల గల కుండలు మనకు లభ్యమైనాయి. ఎక్కడంటే కర్నూలు జిల్లాలోని పాతపాడు దగ్గర. అదేవిధంగా కృష్ణా జిల్లా కేసరపల్లిలో కూడా రాగి పనిముట్లు కూడా లభ్యమైనాయి. నవీన శిలాయుగానికి చెందినటువంటి స్థావరాలు కర్నూలు జిల్లాలోని పాతపాడు, కేసరపల్లి. నవీన శిలాయుగానికి చెందినటువంటి ఇతర స్థావరాలు కడప జిల్లాలోని చింతకుంట, అనంతపురంలోని పాల్వాయి. ఇక్కడ బూడిద దిబ్బలు చాలా ఉన్నాయి. నవీన శిలాయుగానికి చెందినటువంటి బూడిద దిబ్బలు అనంతపురం జిల్లాలోని పాల్వాయి దగ్గర మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అనంతరము నుమయుగము లేదా లోహయుగము లేదా రాక్షస గూలయుగం, మెగాలిథిక్ పీరియడ్ అంటే బృహత్ శిలా యుగము. నవీన శిలాయుగం అంతంలో రాగితో ప్రారంభమైన లోహయుగము తరువాత ఇనుమును కనుక్కోవడంతో దీన్ని ఇనుపయుగము అన్నారు. ఇనుపయుగం ఎందుకంటారంటే ఇనుము కనుక్కోవడం వల్ల చాలా విషయాల్లో ప్రగతి సాధించినందుకు దీని యొక్క యుగంగా చెప్తున్నారు. ఇనుము కనుక్కున్న యుగాన్ని. ఈ లోహ యుగంలో రాక్షస గూళ్ళు అంటే పెద్ద పెద్ద రాళ్ళు అనే సమాధులతో సంబంధం ఉంది. ఈ రాక్షస గూళ్ళు మధ్య మరియు పశ్చిమ ఆసియాలోని సమాధులతో పోలికగా ఉన్నాయి. ఇవి దాదాపు 12 రకాలుగా ఉన్న కొన్ని మాత్రమే ప్రధానమైనగా మనం చెప్పుకోవచ్చు. ఈ రాక్షస గూళ్ళలో చనిపోయిన వారికి గుర్తుగా బంగారము ఆభరణాలు, వారు వాడిన వస్తువులను ఉంచి స్తంభాలు లాంటి రాళ్లను ఉంచుతారు. ఈ విధంగా స్తంభాలను ఉంచడాన్ని మనము మెన్హిర్లు అంటాము. ఏమంటామంటే మెన్హిర్లు లేదా శిలాస్మృతులు అని పిలుస్తారు. శిలాశృతులు లేదా శిలాగుర్తులు లేదా మెన్హిర్లు అని పిలుస్తాము. ఇవి ఎక్కువగా వచ్చేసి కృష్ణా జిల్లాలోని రేవరాల ప్రాంతంలో మనకి ఎక్కువగా కనిపిస్తాయి. రాక్షస గూళ్ళలో మరో రకం రాతి పలకలను పెట్టెలా అమర్చి సమాధిని భూమిపైనే ఉంచితే దాన్ని డోల్మెన్ లేదా శిలా పేటికాలు అని పిలుస్తారు. ఈ పేటికని భూమిలో పూడ్చితే శిస్తు లేదా ప్రస్తరికలు. ఇది మనకు శిస్తు లేదా ప్రస్తరికలుగా చెప్పవచ్చు. డోల్మెన్లు ఇవి కుంటమ్మ బండ దగ్గర మనకు చూస్తున్నాం. ఈ డోల్మెన్లు ఎక్కడంటే కుంటమ్మ బండ దగ్గర చూస్తున్నాం. ఇవి శిస్తులు, ఇవి డోల్మెన్లు, ఇది మెన్హెర్లు. ఈ డోల్మెన్లు కృష్ణా, చిత్తూరు, గోదావరి ప్రాంతాలలో ఎక్కువ కనిపిస్తే శిస్తులు విశాఖపట్నం మినహాయించి దాదాపు ఆంధ్ర అంతటా వ్యాపించి ఉన్నాయి. మట్టితో చేసిన శవపెట్టికలు ముఖ్యంగా చిత్తూరు, అనంతపురంలో లభ్యమైనాయి. ఇంకో రకమైన సమాధి సార్కోఫాగస్ లేదా శవకోష్టిక. ఈ రకమైన సమాధి కర్నూలు జిల్లాలోని శంఖవరంలో గొర్రె ఆకారము, నల్గొండ జిల్లాలో ఏలేశ్వరంలో ఏనుగు ఆకారంలో బయలుపడినవి. సార్కోఫాగస్ లేదా శవకోష్టిక సమాధులు ఎక్కడ బయలుపడినాయి అంటే కర్నూలు జిల్లాలోని శంఖవరంలో ఇక్కడ గొర్రె ఆకారము, నల్గొండ జిల్లాలోని ఏలేశ్వరంలో ఇక్కడ ఏనుగు ఆకారంలో ఈ సమాధులు మనకు బయలుపడినవి. ఇనుమును అధికంగా ఉపయోగించడం వల్ల ఆయుధాలు, వ్యవసాయ పనిముట్లు తయారు చేసుకొని వ్యవసాయం చేయడం ప్రారంభించి ఒకే చోట స్థిరంగా ఉండేవారు. వీళ్ళందరూ ఇనుమును కనుక్కోవడంతో ఇనుము వల్ల ఆయుధాలు తయారు చేసుకోవడము, వ్యవసాయ పనిముట్లను తయారు చేసుకోవడము, వాటి వ్యవసాయ పనిముట్లతో వ్యవసాయాన్ని భూమిని దున్నడము లాంటివి తెలుసుకొని సంచారం చేయకుండా ఇంకా ఒకే చోటనే నివసించారు. ఈ విధంగా వ్యవసాయం అభివృద్ధి చెంది స్థిర నివాసము ఈ కాలంలో ఏర్పడింది. వరి ముఖ్య ఆహారంగా అభివృద్ధి చెందింది ఇనుము యుగంలోనే. వరి ముఖ్య ఆహారంగా అభివృద్ధి చెందింది ఏ కాలంలో అంటే ఇనుము యుగంలోనే. నల్గొండ జిల్లా ఏలేశ్వరంలో దొరికిన సమాధుల్లో బట్టి మనం మత విశ్వాసాలు
బలంగా ఉన్నాయని అంటే మత విశ్వాసాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ స్త్రీ పురుష కలయవాలు, త్రిశూలాలు కూడా ఉన్నాయి. స్త్రీ పురుష కలయవాలాలు ఒకే చోట ఉంటే సతి సహనం లాంటి దురాచారాలు కూడా ఈ ఇనుమ యుగంలో ఉన్నట్లు మనకు తెలుస్తుంది. సతీ సహనం వంటి దురాచారాలు కూడా ఈ ఇనుప యుగంలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇది ఎక్కడ అంటే ఏలేశ్వరంలోని సమాధుల్లో స్త్రీ పురుష కలయవారాలు ఒకే సమాధుల్లో ఉండడం వల్ల. ఈ విధంగా సమాధుల నిర్మాణానికి పెద్ద పెద్ద శిలలు ఉపయోగించడం వల్ల ఈ ఇనుము యుగానికే బృహత్ శిలా యుగం అని కూడా అంటారు. ఇనుము యుగాన్ని బృహత్ శిలా యుగం అని కూడా పిలుస్తారు. ఈ యుగంలో డాక్టర్ సంకాలే ఎరుపు నలుపు పాత్రలు అధికంగా వాడినట్లు పండించిన పంటలను వండుకొని తినారని మనం ముందే తెలుసుకున్నాం కదా. దీన్ని డాక్టర్ సంకాలియా కూడా ఇదే విషయాన్ని చెప్పారు.